హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐపీఎల్ ఏఐ ప్రిడిక్షన్ సిరీస్. సో నిన్న ఈవినింగ్ మ్యాచ్ అయితే చూసారు కదా, ఎల్ఎస్జి వర్సెస్ జీటీ. సో ఎల్ఎస్జి అయితే విన్ అయింది మ్యాచ్, బట్ ఈ త్రీ ఏఐస్ అయితే జీటీ అని ప్రిడిక్ట్ చేశాయి. బికాజ్ జీటీ లైక్ రీసెంట్ ఫామ్ను బట్టి అలా ప్రిడిక్ట్ చేశాయి అనమాట. అండ్ జీటీలో సాయి సుదర్శన్ అయితే కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేస్తున్నాడు. సో యా, మిస్టర్ కన్సిస్టెంట్ అని పేరు పెట్టేయచ్చు. అండ్ ఎల్ఎస్జిలో అయితే పురాన్ లైక్ ఈ సీజన్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ నిన్న మ్యాచ్ అయితే ఈవినింగ్ మ్యాచ్ లైక్ లాస్ట్ వరకు తీసుకెళ్లారు. లైక్ థ్రిల్లర్ మ్యాచ్ అయింది కదా లాస్ట్ ఓవర్లో. ముందే ఫినిష్ అయిద్ది అనుకున్నాం, బట్ లాస్ట్ ఓవర్ దాకా అయితే తీసుకెళ్లారు. యా. అండ్ సెకండ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్లో, సో నిన్నైతే పంజాబ్ అని ప్రిడిక్ట్ చేశాయి. బట్ మనం అందరం చూసాం కదా నైట్ మ్యాచ్, లైక్ 241 ఈజీగా చేజ్ చేశారనమాట. 240 ప్లస్ స్కోరు. సో అభిషేక్ శర్మ అయితే లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు ఐపీఎల్ హిస్టరీలోనే. హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ ఫర్ అన్ ఇండియన్ బ్యాటర్ అంట. లైక్ యా, చూసాం కదా కాటరమ్మ కొడుకులు లైక్ ఫామ్లోకి వచ్చారనమాట నిన్నైతే. యా గైస్, ఈరోజు అయితే లైక్ మనకి రెండు మ్యాచ్లు ఉన్నాయి. సో ఫస్ట్ ఈవినింగ్ మ్యాచ్ వచ్చేసి ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ ఉంది. సో చూద్దాము ఈరోజు ఏం ప్రిడిక్ట్ చేస్తాయో. సో లెట్స్ గో టు చాట్ జీపీటీ. ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ. సో లెట్స్ క్లిక్ ఆన్ జనరేట్ అండ్ కమ్ టు గ్రాక్ అండ్ ఆస్క్ ద సేమ్ అండ్ కమ్ టు జెమినై అండ్ ఆస్క్ ద సేమ్. సో చూద్దాము ఈరోజు లైక్ ఏం ప్రిడిక్ట్ చేస్తాయో చూద్దాము. అండ్ నేను చెప్పినట్టు లైక్ ఈ ఏఎస్ అయితే లైక్ రీసెంట్ ఫామ్ని బట్టే ప్రిడిక్ట్ చేసినాయి అనమాట. రీసెంట్ ఫామ్ అండ్ ప్రీవియస్ సీజన్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ వాటిని బట్టే లైక్ ప్రిడిక్ట్ చేస్తున్నాయి. సో యాక్చువల్ ప్రిడిక్షన్ ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. సో యా, ఇది ఏంటంటే నేను చెప్పినట్టు జస్ట్ లైక్ ఇవి లాస్ట్లో మనం కంపేర్ చేద్దాము. అసలు లైక్ ఏఐస్కి ప్రిడిక్ట్ చేసే క్యాపబిలిటీస్ ఉన్నాయా అండ్ ఎంతవరకు కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తున్నాయో చూద్దాం లాస్ట్లో. యా, ఒకసారి అయితే ఈ రిజల్ట్స్ వచ్చాక చూద్దాం గైస్. గైస్ మనకైతే రిజల్ట్స్ ఇచ్చేసాయి. సో ఫస్ట్ చాట్ జీపీటీలో చూసుకుంటే హెడ్ టు హెడ్ స్టాట్స్లో టోటల్ 32 మ్యాచెస్ అయినాయంట. లైక్ ఆర్సీబీ 15 గెలిచింది, ఆర్ఆర్ 14 గెలిచింది. సో హెడ్ టు హెడ్ స్టాట్స్లో చూసుకుంటే మ్యాక్సిమం బోత్ రెండు టీమ్స్ ఈక్వల్గానే ఉన్నాయి. ఓన్లీ వన్ మ్యాచ్ డిఫరెన్స్ ఉంది. సో యా, అండ్ ఈరోజు మ్యాచ్ అయితే జైపూర్లో జరుగుతుంది. ఐ మీన్ రాజస్థాన్ హోమ్ గ్రౌండ్. అండ్ ఇక్కడ కిందకు వస్తే మ్యాచ్ ప్రిడిక్షన్. కన్సిడరింగ్ ఆర్సీబీస్ కరెంట్ ఫార్మ్ అండ్ దేర్ ఇంప్రెసివ్ అవే రికార్డ్ దిస్ సీజన్, దే అపియర్ టు హ్యావ్ ఎ స్లైట్ ఎడ్జ్ ఇన్ దిస్ ఎన్కౌంటర్. సో ఆర్సీబీ అయితే ఈ సీజన్లో లైక్ అవే మ్యాచెస్ అన్నీ 3 అవే మ్యాచెస్ జరిగాయి. సో 3 అయితే విన్ అయింది, 2 హోమ్ మ్యాచెస్ ఓడిపోయింది. సో అవే మ్యాచెస్లో అయితే వాళ్ళకి మంచి రికార్డ్ ఉందన్నమాట. సో యా, దాన్ని బేస్ చేసుకొని లైక్ ఆర్సీబీకి అయితే స్లైట్ అడ్వాంటేజ్ ఉందని చాట్ జీపీటీ అయితే ప్రిడిక్ట్ చేసిందనమాట. సో లెట్స్ గో టు గ్రాక్. ఓకే. This detailed analysis supports the prediction that RCB is most likely to win, offering a comprehensive view for fans and analysis alike. సో గ్రాక్ అయితే సేమ్ లైక్ ఐ మీన్ ఆర్సీబీ యొక్క రీసెంట్ ఫామ్ అవే మ్యాచెస్లో చూసి సేమ్ గ్రాక్ కూడా ఆర్సీబీకే మోస్ట్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది టుడేస్ మ్యాచ్లో. సో లెట్స్ గో టు జెమినై. Prediction: Royal Challengers Bangalore might have a slight edge due to their strong away from this season. Strong away forms this season. సో జెమినై కూడా సేమ్ సిమిలర్గా లైక్ అవే మ్యాచెస్లో ఆర్సీబీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఆర్సీబీ అయితే ప్రిడిక్ట్ చేసింది అనమాట. సో 3 ఏఐస్ అయితే ఆర్సీబీ ప్రిడిక్ట్ చేశాయి. సో లెట్స్ గో టు అవర్ టేబుల్. ఆర్సీబీ, ఆర్సీబీ అండ్ ఆర్సీబీ. సో 3 ఏఐస్ అయితే ఆర్సీబీ అని ప్రిడిక్ట్ చేశాయి. సో లెట్స్ సీ టుమారో గైస్.